కూర్చొని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి ఈ ప్రాంతంలో మీ వాక్యం అందించడానికి, బోధించడానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతి. ఏ సంగతులు అవసరమో అవి బోధించడానికి నన్ను వాడుకోండి. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి తండ్రి మమ్మల్ని నడిపించండి. సంఘానికి కావలసిన, కుటుంబానికి కావలసిన మేలుకరమైన సంగతులు తండ్రి మీరు అందిస్తున్నారని తండ్రి భయము భక్తి కలిగి మీ వాక్యానికి లోబడే ధన్యత ఇస్తారని కోరుతూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కీర్తన గ్రంథము 88వ కీర్తన. కీర్తన గ్రంథము 88వ కీర్తన సుమారు మొదటి 7 వచనాలు చదువు. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము. నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారిని చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. ఆగుదాం, కొద్ది నిమిషాలు కొంచెం జాగ్రత్తగా విందాం. సుమారు బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క అనుభవం ఉంది. బైబిల్లో ఉన్న కీర్తనలు కేవలం కీర్తనలని మీరు సాదాసీదాగా చూసి వదిలేక అవి కీర్తనలే కాదు, భక్తులు వాళ్ళ జీవితాల్లో నేర్చుకున్న కొన్ని గుణపాఠాలు. అంటే వాళ్ళ జీవితంలో నేర్చుకున్న లైఫ్ లెసన్స్. అది అంటే మన జీవితానికి కావాల్సిన పాఠాలు వాళ్ళ జీవితంలో చూశారు. అవి కేవలం పాటలు అంటే పాటలే కాదు, వారి జీవితంలో ప్రార్థనలు కూడా. అవి ప్రార్థనలు అంటే ప్రార్థనలే కాదు, ఆ ప్రార్థనే పాట అయింది. ఆ పాటే వాళ్ళ జీవితాల్లో కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. అలాంటి అనేకమైన పాఠాలలో లేదా పాటలలో 150 పాఠాలు ఉంటే లేదా 150 పాటలు ఉంటే అందులో ఒక పాట ఈ కీర్తన. ఇది కొంచెం జాగ్రత్తగా విందాం. ఏంటి కీర్తన అంటే బైబిల్లో చాలా విషాదకరమైన కీర్తనలు ఉంటాయి. విషాదకరమైనదని తెలుసుగా, కన్నీళ్లతో నిండిపోయిన కీర్తన. అలాంటి కన్నీళ్లతో నిండిపోయిన కీర్తనలో ఆ వరుసలో నిలబడి ప్రథమ స్థానానికి వచ్చేది ఏదైనా ఉంది అంటే ఈ సాంగ్ కూడా ఉందంట. ఏముంది ఈ కీర్తన అంటే, ఆ కీర్తనకారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అంటున్నాడు, యెహోవా నా రక్షణకర్తయగు దేవ. అంటే దాని అర్థం ఏంటి? రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను అంటున్నాడంటే అది ప్రేయరా, సాంగా? చెప్పాలి. పాట, ప్రార్థన. ప్రార్థనలో పాట, పాటలో ప్రార్థన. అందుకే బైబిల్ సాంగ్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని ఎందుకంటారంటే వాళ్ళు ప్రేయర్ఫుల్ లైఫ్నే సాంగ్స్గా పెట్టారు. ఈరోజు పాటలన్నీ దడదడ సాంగ్లు అన్నీ ఇప్పుడు చూసారా. లాస్ట్లో ఇప్పుడు పాటలు ఏంటంటే, ఇప్పుడు వర్షిప్ సాంగ్స్ అంటే పాటలు అంటే ఏమీ లేదంటే ఇప్పుడు మనం మరి నైట్ మీటింగ్ జరిగినప్పుడు మరి మ్యూజిక్ కొట్టేవాళ్ళు వచ్చారు నాకు తెలియదు, కానీ నా లాస్ట్లో ఈ వర్షిప్ ఏం చేస్తారంటే లాస్ట్లో మ్యూజిక్ పెంచేస్తారు. ఈ పాడైన కుదిరింగా పాట ఏం చేస్తారంటే స్తుతి 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 అని ఆ ప్యాడ్ అయిన దగ్గరికి వెళ్ళాడు, కొట్టు స్తుతి 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 అంటే ఆ ప్యాడ్ అయిన తెక్కలేసిపోయి కొట్టుకో అన్నాడంట. స్తుతి కదా స్తుతి, మీకు అర్థమవుతుందా? ఏంటి పాట అంటే స్తుతి అయిపోదు, ఆరాధన అంటే ఆరాధన అయిపోదు. మరి ఏంటి ఆరాధన స్తుతి అంటే? ఇదిగో వీళ్ళు రాస్తారు చూడండి, యెహోవా నా రక్షణకర్తవు నువ్వు,
రాత్రులు ప్రతి రాత్రి నీకు నేను మొరపెడుతున్నాను. ఏకో తీసి ప్రతి రాత్రి నేను మొరపెడుతున్నాను. ప్రతి రాత్రులు అంటే నాకు డైలీ ఏమవుతుందంటే నా ప్రార్థన నీ సన్నిధిని చేరాలని మొరపెడుతున్నాను. నాకు చెవియొగ్గు, అది వస్తుంది. నాకు చెవియొగ్గు, నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో ఒకనిగా అయిపోయాను. అంటే మా ఊర్లో నెక్స్ట్ చనిపోయేవారు ఎవర్రా అంటే అందరు చెయ్యి ఎవరి వైపు చూపిస్తున్నారంటే చెప్పండి, నా వైపే చూపిస్తాను. నాకు అన్ని బాధలు వచ్చేసి, ఎంత బాధలు అంటే ఇంకా చచ్చిపోయిన సౌండ్ తగ్గించి, సౌండ్ పెట్టమని కాదు, ఏకో తగ్గించి, సౌండ్ తగ్గించను కొంచెం. చచ్చిన వారిలో ఎడవబడిన వాడిని అయితేని, నేను సమాధిలో పడి ఉన్న వారిలో అతని వల్ల ఒకని వల్ల అయితేని, నేను ఇంకా స్మరింపని వాని వల్ల అయితేనంటే ఇంక ఎలా అయిపోయిందంటే నేను ఏడ్చాను. రేపు పొద్దున్న చచ్చిపోయేవారు ఎవడరా నెక్స్ట్ ఈ వీధిలో చనిపోయేదంటే నా పేరే చెప్తారు. నేను చనిపోయిన తర్వాత నిన్ను స్మరింపని జనాల్లో ఎలా అయిపోయినా అలా అయిపోతాను. నన్ను జనము మర్చిపోతారు, నా కుటుంబం మర్చిపోతుంది. చూస్తుంటే నాకు అర్థమవుతుంది, నువ్వు కూడా నన్ను మర్చిపోయేలా ఉన్నావు. ఎవరిని అంటున్నాడు? భక్తుడు అంటున్నాడు, దేవుడితో అంటున్నాడు. నాకు ఇన్ని బాధలు వచ్చాయి. చివరికి 9వ వచనంలో, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. అంటే ఏడిస్తే బాగా వినండి, ఎక్కువ ఏడిస్తే ఏమవుద్ది? కళ్ళు పాడవుతాయి. ఎక్కువ ఏడిస్తే ఏమవుద్ది? ఈ కళ్ళు కింద వలయాలు వస్తాయి. ఇంకా బాగా ఏడ్చి ఎలాగలా నలిపేస్తే రెటీనా కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకే ఆ ఏడ్చి నా కన్నులు మసకబారిపోతున్నాయి. నేను నీ వైపు చేతులు ఇచ్చి సాపుచున్నాను. మృతులకు అద్భుతాలు చేస్తావంటే నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఏమైనా లేపుతావా? పోనీ నేను చనిపోయిన తర్వాత నా జీవితంలో ఏమైనా అద్భుతాలు చేస్తావంటే, ఇక చనిపోయే జీవితంలో నేర్పి నా జీవితంలో ఇంకా అద్భుతాలు ఏంటి? ఏదైనా అద్భుతం చేస్తే నేను బతుకుండగానే అద్భుతం చేయి. తీరా నేను పోయిన తర్వాత నా లైఫ్లో నువ్వు అద్భుతాలు చేస్తానంటే ఏం చేస్తావు ప్రభు అంటే, ఈ అబ్బాయి ప్రార్థనలో ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవుడితో. చచ్చిపోయే వారిలో ఒకటిగా అయిపోయాను, ప్రేతలాగా అయిపోయేలా ఉన్నాను. తీరా నేను చనిపోయిన తర్వాత మృతులకు ఏమన్నా అద్భుతాలు చేస్తావా? ప్రేతలుగా అంటే చచ్చిన శవంగా నేను లేచి మళ్ళీ నేను ఏమైనా స్తుతిస్తానా అంటే, అప్పుడు వాళ్ళకున్న వెలుగును బట్టి మాట్లాడుతున్నా. అప్పుడు నేనేమో లేచి నేను ప్రార్థిస్తానా? నేను లేచి ఏమన్నా నేను స్తుతించగలనా? నా వల్ల అవదిక. సమాధిలో నీ కృపను ఎవరికైనా ఎవరింతురా? నీ దయ, నీ కృప. సమాధిలో ఉన్న శవాలని కదిలి మాట్లాడుకుంటాయి నైట్లు? లేదు కదా ప్రభు. అందుకే ఎంత కాలం నుంచి నేను ఏడుస్తున్నా అంటే, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, నా లైఫ్ అంతా నేను ఎప్పుడు నుంచి చేస్తాను? నా చిన్నప్పటి నుంచి ఏడుస్తాను. ఎక్కడుందా వచనం? 15 వచనం చూడండి. బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైంది. ఎప్పటి నుండి? బాల్యం అంటే ఎప్పుడండి? ఇప్పుడు బెంచి కింద దూరాడు కదా కుర్రాడు, ఏడి అలాంటి ఏజ్. బాల్యము నుండి ఏడుస్తున్నాడు. బాల్యం నుండి ఆడడం అంటే మాటలా? చిన్నప్పటి నుంచి ఏడ్చి ఆడుతున్నాను. చిన్నప్పటి నుంచి ఏడ్చి ఎంత బాధలు ఏమున్నాయి మనకు? బాధలు ఉంటే ఎన్ని నెలలు ఉంటాయి? 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటాయి, 3 నెలలు ఉంటాయి, లేదా 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నానంటే, ఇంతకీ కీర్తన రాసే సమయానికి ఈ రైటర్ యొక్క వయసు ఎంత, లేదా ఈ కీర్తనకారుడి యొక్క వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు ఉంటాయంట. 25 సంవత్సరాల అబ్బాయి బాల్యం నుంచి ఏడుస్తున్నాడంటే 5 సంవత్సరాలు పక్కన పెట్టండి, 20 years నుంచి ఏడుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల నుంచి ఏడిసేంత బాధలు మనకేమైనా ఉన్నాయా? పెద్ద కొండలు ఇరిగిపోయినట్టు ఏడుస్తాం మనం. భూకంపం మన ఇంట్లో వచ్చినట్టు ఏడుస్తాం మనం. అడుగుతున్నాను, 10 సంవత్సరాలు ఏడ్చేంత బాధ మనకుందా? ఏదన్నా బాధ వస్తే బాత్రూంలోకి పోయి ఉరేసేసుకుంటున్నారు, ఏదన్నా బాధ వస్తే ఫ్యాన్కు ఉరేసేసుకుంటున్నారు, ఏదన్నా అంటే ఆ కాలువల్లోకి గోదావరిలోకి దూకేస్తున్నారు. ఏదన్నా బాధ 1 వారం రోజుల నుండి తట్టుకోలేక లారీల కింద పడిపోతుంది. ఏంటి, నెల రోజుల బాధకే, వారం బాధకే, ఇలా మాట అన్నందుకే కరేపాకు గొడవలు కూడా చచ్చిపోతున్నారు. ఏంటి, కరేపాకు గొడవలకి నడుతున్నాను. భర్త ఏమనంటే ఈవిడ తట్టుకోదు, భార్య ఏమన్నా మోసం చేస్తే ఆడు తట్టుకోలేడు. నడుతున్నాను, స్నేహితులు ఏం దెబ్బడుతున్నారు, ప్రతి దానికి 1 డే ఒక కష్టాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే 20 ఏళ్ళు ఈ కుర్రోడు ఏడుస్తున్నారు. పైగా యవనస్తుడు దేనికి ఏడుస్తాడండి? ఇప్పుడు యవనస్తులు దేనికి ఏడుస్తారు చెప్పండి?
చెప్పండి. ఫోన్ కొనలేదని, బైక్ కొనలేదని, ఇలా 3 పిల్ల మాట్లాడతలేదని చెప్పండి. ఇవే కదా ఏదో గొడవలండి. సరే ఇంకేమైనా అడుగుతున్నాను. ఇలాంటి విషయాలకే ఏడుస్తాడు తప్ప పనికొచ్చే ఏడుపులు యవనస్తులకు ఉన్నాయా? ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని బాధ లేదు ఈ పిల్లకి. ఆడి మెసేజ్ ఎక్కడ మానేసని ఏడుతుంది ఒక పిల్ల. ఇంకేమనాలండి? మీకు అర్థమవుతుంది? ఇలాంటి విషయాలు ఎన్నో కోకొల్ల విషయాలు ఉన్నాయి. కానీ యవనస్తుడుగా ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా? మీకు నచ్చని, గెట్టని, ఊహించని మాట ఏంటంటే ఆయన కుటుంబం వల్లే ఏడుస్తుంది. ఆయన కుటుంబం అంతగా ఏడిపించడానికి ఏమైంది? కొట్టారా? కాదు. తిట్టారా? కాదు. ఆ అబ్బాయిని ఏమైనా పని చేయమన్నారా? కాదు. మరి ఎందుకు ఏడుస్తారంటే తలకాయలు తిరం లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఉన్న పెద్దలు, అమ్మ కానీ, నాన్న కానీ, తాతయ్య కానీ, పెద్దలకి తలకాయలు తిరం లేకపోతే, పెద్దలకి బుద్ధి లేకపోతే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది తెలుసా? పిల్లల మీద పడుతుంది. ఏమైంది? ఇంతలా ఎందుకు ఏడుస్తున్నాడు? మరో వచనం చూడండి, 17వ వచనం. నీళ్లు ఆవరించినట్టు ఆ బాధ దినమంతా నన్ను ఆవరించాయి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులు, స్నేహితులు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటి నాకు బంధువులు అయిపోయారు. ఏం చెప్తున్నాడు చెప్పండి? నాకు ఫ్రెండ్స్ లేరు, కొలీగ్స్ లేరు, నైబర్స్ లేరు. పోనీ మా చుట్టం పట్టం ఎవడైనా మా ఇంటికి వస్తుంటే వాడు రాడు. ఎందుకు రాడంటే మా ఫ్యామిలీ చేసే పనులకి చిన్నప్పటి నుంచి నాతో ఆడుకోవడానికి కూడా ఎవడో రాలేదు. అందుకే బైబిలు విషాదకరమైన కీర్తనలో మొదటి వరుసలో నిలబడే కీర్తనలు చాలా ఉన్నా, వాటికి పోటీ ఇచ్చే కీర్తన ఈ కీర్తన. దావీదు గారు ఎంత ఏడ్చాడో అంతలా ఏడ్చిన వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? ఆ 88వ అధ్యాయంలో చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, రాగం కింద. యెజ్రెయీయుడైన హేమాను రచించిన దైవజ్ఞానం. అంటే ఈ రైటర్ పేరు, ఈ ఏడుస్తున్న వ్యక్తి పేరు, లేదా అబ్బాయి పేరు ఏం పేరంటే హేమాన్. అందుకే కీర్తన ఏమంటారంటే ఇది ఒక వేదన కీర్తన, ఇది ఒక కన్నీటి కీర్తన, ఇది ఒక కన్నీటి లోయ. ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియాలంటే ఈ అబ్బాయి యొక్క ఫ్యామిలీ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. త్వరగా ముగిద్దాం, మీ ఫ్రూట్స్ సరిగిపోతుంది అని నాకు అర్థమవుతుంది. త్వరగా ముగిద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం అందరూ తీయండి, ఎంత బాగుంటుందో ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం నుండి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిపి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహాతీల కుమారులో గాయకుడగు హేమాన్. ఇప్పుడు ప్రశ్న, కొన్ని విషయాల కొరకు లేవి గోత్రికులు కనిపెడుతున్నారు. దైవికమైన పరిచర్యలో దేవుని యొక్క ఆజ్ఞలు కనిపెడుతున్న టైంలో అక్కడ హేమాను కోసం మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఈ ప్రకారం తమ తమ కుమారులతో, అంటే ఎవరంటే లేవీలు, కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహాతీల కుమారుల్లో గాయకుడగు హేమాన్. కహాతీలు అంటే ఎవరంటే అదొక క్యాస్ట్ అనుకోకండి. ఈ క్యాస్ట్ మన దగ్గర ఎడుతుంది తప్ప ఇంకెక్కడ ఉండదు. ఇది కులం కూడెట్టదు కానీ చెప్పండి, గొడవ పెడుతుంది. అయితే ఆ కహాతీలు అంటే ఎవరంటే 12 గోత్రాలు ఉన్నాయి పాత నిబంధనలో. గోత్రం అంటే మళ్ళీ క్యాస్ట్ అనకండి. గోత్రాలు అంటే ఆ వ్యక్తులు, ప్రధాన వ్యక్తులు పుట్టిన రూబేను, సిమియోను, ఆ వ్యక్తుల్ని గోత్రం అంటారు. ప్రధాన పురుషుల పేర్లు గోత్రాలు అనమాట. ఆ గోత్రాల్లో లేవీ గోత్రం ఉంది చూసారా? ఆ లేవీ గోత్రం అంటే లేవీకి పిల్లలు పుడితే ఆ పిల్లల నుంచి వచ్చిన వంశాలు ఉంటాయి చూసారా? ఆ వంశాలు అంటే లేవీల వంశాల్లో ఒక వంశమే కహాతీ. మీకు అర్థమైన చూడండి చెప్పు, అందుకే కానీ అర్థమవుతుంది. అయితే ఈ కహాతీలు ఎవరైతే అంటే ఈయన ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఎవరి కుటుంబం ఈ అబ్బాయి అంటే ఒక దైవజనుల కుటుంబం. ఈ ఎవరి కుటుంబం అంటే దేవుడిని ఎరిగిన కుటుంబం. ఈ కుటుంబం ఎవరి తాలూకు ఈ అబ్బాయి అంటే ఒక మాట చెప్పుకోవాలంటే ఒక పూజారుల కుటుంబం, ఒక పూజారి వ్యవస్థల కుటుంబంలో పుట్టిన ఈ అబ్బాయికి తెల్లారితే దేవుడితో పెనుగులాడి ఈ కుటుంబాల్లో ఎంత బాధ ఏముందంటే ఇంకా రాస్తున్నాడు. మీరు చూడండి, అతని అబ్బాయి కోసం కహాతీల కుమారుల్లో గాయకుడు అంటే ఈయన పాటలు పాడతాడు, అలాగే చెప్పండి పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు. ఇంకా ఈయన క్వాలిఫికేషన్ ఏముందంటే మీరు ఇంటికి ఒకసారి మొదటి దిన ఈ
మొదటి దినవృత్తాంతగ్రంథం 25వ అధ్యాయం రండి ఒకసారి. 25వ అధ్యాయం 5 వచనం. వీరందరూ 25వ అధ్యాయం 5 వచనం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను కుమారులు. ఇప్పుడు చెప్పండి, హేమానుకి ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి చూడండి. 1 పాటలు పాడతాడు, 2 పాటలు రాస్తాడు, 3 ఏంటి తెలుసా? రాజుగారికి సలహాలు ఇస్తాడు. రాజుగారికి సలహాలు ఇవ్వడం అంటే చిన్న ఉద్యోగమా? ఒక ముఖ్యమంత్రికి సరి అయిన సలహాదారు లేకపోతే ఆ ప్రభుత్వం ఏమవుతుంది చెప్పండి? గొప్ప కూలిపోతుంది. ఒక ప్రధానమంత్రికి సరి అయిన క్యాబినెట్లో ఉన్న మంత్రులు సరి అయిన సలహాదారు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? గొప్ప కూలిపోతుంది. అంటే మంత్రులు, రాజులు సరిగ్గా పరిపాలించాలన్నా సలహాదారులు ఉండాలి, అలాగే ముఖ్యమంత్రులు పరిపాలించాలన్నా సలహాదారులు ఉండాలి, ప్రధానమంత్రి సరిగ్గా పరిపాలించాలన్నా సలహాదారులు ఉండాలి. ఇప్పుడు రాజుకు దీర్ఘదర్శి అంటే నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం ముందస్తు విషయాలు ముందుగా చేరవేసే వాళ్ళే దీర్ఘదర్శి. అంటే ఈయన గాయకుడు, నెక్స్ట్ పాటలు రాస్తాడు, నెక్స్ట్ దీర్ఘదర్శి అంటే రాజుగారికి సలహాలు ఇచ్చేంత డీరెస్ట్ క్లోజెస్ట్ పర్సన్ అనమాట. గవర్నమెంట్ మనిషి ఆయన. అలాంటి ఆయన మీరు జాగ్రత్తగా చూస్తే, అలాంటి ఆయన మనకు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసా? గొప్ప బాధలు వచ్చేసినాయి. పైగా ఈయనకున్న మరొక క్వాలిఫికేషన్ అంటే ఇంకా అదిరిపోయే ఒక విషయం ఉంది. అది 6వ అధ్యాయం 33 చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33 కహాతీల కుమారులో గాయకుడు హేమాను. ఇతడు ఎవరండి? ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సమూయేలు కుమారుడు యోవేలుకి పుట్టినాడు. సమూయేలు గారు కొడుకుంటే ఆ కొడుకు ఎవరు చెప్పండి? హేమాన్. అంటే సమూయేలు గారికి ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు గారు మనవడు ఎంత ఎలా ఏడుస్తున్నాడంటే నడుతున్నాను. సమూయేలు గారు మనవడే ఆడటం ఏంటండి? అసలు సమూయేలు గారు వస్తేనే చాలా కుటుంబాలు బాగుపడిపోయినాయి కదా. సమూయేలు ప్రవక్త తెలుసుగా. సమూయేలు పుట్టక ముందు వరకు దేశం ఏడిసింది, సంఘం ఏడిసింది, సంసారాలు ఏడిసాయి. సమూయేలు వచ్చిన తర్వాత దేశం బాగుపడింది, సమూయేలు వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయి, సమూయేలు గారు వచ్చిన తర్వాత సంఘం బాగుపడింది. ఏలి కొడుకులు వాళ్ళ పరారైపోయారు, సంఘాలన్నీ బాగుపడ్డాయి. కానీ గమ్మత్తు ఏంటి తెలుసా? అన్నీ బాగుపడిన పరిస్థితుల్లో ఇతనికి ఏమైంది? మన తెలుగులో సామెత ఉంటుంది, పేరు గొప్ప చెప్పండి, అలా అయిపోయింది దీని బతుకు. తాతయ్య పేరు చెప్తే చాలా గొప్ప, కానీ అబ్బాయి బతుకు చూస్తే మాత్రం చాలా ఏడుపు. ఎంత ఏడుపు ఎందుకు వచ్చిందంటే కారణాల్లో ఒక కారణం ఏంటి చెప్పనా? వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు చెప్పండి? ఆ నల సర్కేసని అని మీరు నవ్వు చూడండి, చెప్పండి. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు చెప్పండి? చెప్పాలి, అక్కడ చూసి చెప్పండి. సమూయేలు గారు తాతయ్య. సమూయేలు కొడుకు ఎవరు? ఇక్కడ పెద్ద కొడుకు యోవేలు. యోవేలు అంటే వీళ్ళ నాన్నగారు యోవేలు. మీకు అర్థమవుతుందిగా? అంటే సమూయేలు గారికి 2 కొడుకులు ఉన్నారు. ఈ 2 కొడుకులు తలపోటు పనులు చేశారు. ఏం చేస్తారు అర్థం కావాలంటే ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం రండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం జాగ్రత్తగా విందాం, ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు గారు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించారు. న్యాయాధిపతులు అంటే జడ్జిలు. జడ్జి గారికి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే జడ్జి గారు ఏది చెబితే అదే తీర్పు. ఇంకా అలాంటి పవర్ ఉంది. అంటే న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మళ్ళీ న్యాయాధిపతులుగా కనబడుతుంది ఎవరంటే సమూయేలు. సమూయేలు తర్వాత కనబడేది ఎవరంటే సమూయేలు కొడుకులు. న్యాయాధిపతులు అంటే న్యాయం తెచ్చడమేగా. వీళ్ళు న్యాయాలు తీర్చేవారు అంటే తీర్పులు తీర్చేవారు. వీళ్ళు తీర్పులు తీస్తున్నప్పుడు జస్టిస్ ఎలా ఉండేదంటే డబ్బు ఉన్నోడికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలా. మోతుబరు ఉన్నాడు అనుకోండి, ఆ మోతుబరికి తీర్పులు. నేను నా చిన్నప్పటి నుంచి చూశానండి. దొంగ తీర్పులు తీర్చిన ప్రతి మోతుబరి వాడు ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే చచ్చిపోయే చివరి రోజు పురుగులట్టు చచ్చిపోయారు. ఆ ఊర్లో చెప్తున్నాను నేను గొడవలు. నేను చూసిన ప్రతి మోతుబరి దొంగ తీర్పులు తీర్చినాడు ఎవడో బాగుపడలేదు, వాడు కొడుకులు బాగుపడలేదు, వాడు పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళిపోలేదు. అమాయకుల్ని పేదోళ్ళని ఏడిపించిన ప్రతి మోతుబరి మట్టి కలిసేటప్పుడు ఎముకలు కుళ్ళుబడి చచ్చిపోయారు.
నేను నిజంగా చూసినే చెప్తున్నాను. ఆ రోజు కూడా అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారట. ఎవరో కాదు, ప్రవక్త కొడుకులు. ఆ ప్రవక్త ఎవరంటే సమూయేలు గారు. సమూయేలు గారు అంటే దేశాన్ని బాగు చేస్తున్నాడు, సంసారం బాగు చేస్తున్నాడు, సంఘాలను బాగు చేస్తున్నాడు. అలాంటి ఆయనకి ఏమైందంటే ఇక్కడ రాస్తున్నాడు, మీరు చూడండి. ఆయనకి 2 కొడుకులు ఉన్నారట, వాళ్ళు న్యాయాధిపతులుగా పెట్టారట. వీళ్ళు ఏం చేస్తున్నారు? బేర్షెబా అంటే జడ్జిమెంట్ ఇచ్చే ఏరియా. ఆ ఏరియాలో కూర్చొని న్యాయాధిపతులు గుండ్రి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పేశారు. నీకు చదువుతుంటే ఎలా ఉందో తెలియదు కానీ దేశం ఒక్కసారి అట్టుడికిపోయింది, ఒక్కసారి గుప్పమంది. అరే, సమూయేలు గారు ఉన్నంత కాలం ఒక గాడిదని అడగలేదు, ఒక వస్తువు అడగలేదు. సమూయేలు గారు ఇంకా బతికే ఉన్నాడు. ఆ మనిషి ఎప్పుడు ఇంత సేవ చేశాడు? 40 ఏళ్ళు పైన. ఒక్క రోజు కూడా ఎప్పుడు ఒక్క సిల్లు గవ్వ అడగలేదు. అందుకే సమూయేలు గారు రిటైర్ అయిపోతున్న టైంలో కూడా ఏమంటాడు తెలుసా? ఆ ఊరిలో నిలబడి అంటాడు, ఎప్పుడైనా మీ గార్తి భవన్ కానీ, ఎండి కానీ, బంగారం కానీ ఏమైనా తీసుకున్నాను, ఎప్పుడైనా మీ దగ్గర నుంచి నేను ఆశించాను సవాల్ చేస్తాడు ఆయన. అంటే అలాంటి ఉత్తమ ప్రవక్తను కలిగిన ఈయనకి పుట్టిన వీళ్ళు డబ్బులకు మరిగేశారు. నేను అనుకుంటాను, వాళ్ళ నాన్న ఏమీ పోగేయకపోయేసరికి వీళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు అనుకుని, మా నాన్న ఎలాగ ఈ సేవలో ఏమీ పోగేయలేదు, ఈ సేవలో మేము పోగేయాలనుకున్నారు. పాపం పోగేశారు. సమూయేలు గారు ఏం పోగేయకపోయినా బంతులాగా బతికాడు. సమూయేలు ఏమీ పోగేయకపోయినా కొడుకులకి మంచి ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. కానీ ఏళ్ళేం పోగేస్తారు చూడండి, డబ్బులు పోగేశారట. ధనాపేక్షకులై లంచం పుచ్చుకుని న్యాయం తిప్పివేయగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు అన్నదమ్ములు గొడవలు వచ్చింది అనుకోండి, అది 10 ఎకరాల గొడవ అనుకోండి. అన్నదమ్ములు గొడవ వస్తే తీర్పు ఎలా ఇస్తారు చెప్పనా? పెద్దోడికి ఒక తీర్పు చెప్తారు, చిన్నోడికి ఒక తీర్పు చెప్తారు. ఎందుకు అలా తీర్పు చెప్పారంటే, పెద్దోడు ఎవడెత్తున్నాడో వాడు వీళ్ళకి లంచం ఇస్తాడు. ఆ లంచం ఇచ్చినప్పుడు ఇలాగా అందరూ మూతబర్ల మధ్య కూర్చోబెట్టి, ఎరా ఇదిగో నువ్వు చిన్నోడు కనుక నీకు 2 ఎకరాలు రా, ఆడు పెద్దోడు గడికాడికి 8 ఎకరాలు అంటే, అదేంటి సార్ సగం విడదీయాలి కానీ నాకు 2 ఏటి అడిగాడంటే, రే ఎవడరా మీలో పెద్దోడు అంటే మా అన్నయ్య అంటే, పెద్దోడు కాబట్టి 8, చిన్నోడు కాబట్టి 2 అనగానే ఆ తీర్పులు ఎలా ఉన్నాయండి? దొంగ తీర్పులన్నీ, పనికిమాల తీర్పులన్నీ. ఇలాంటి తీర్పులన్నీ ఇచ్చి సేవను, న్యాయాన్ని, ఆయన ఉన్నతమైన స్థాయిని అడ్డుపెట్టుకుని ఇలా ధనానికి తిప్పేస్తుంటే కుటుంబాలు ఏడ్చాయట. ఎంత ఏడ్చాయి అక్కడ రాస్తున్నాడు చూడండి 5వ వచనంలో. చిత్తగించుము సమూయేలు, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ప్రజలు మాకు రాజు కావాలని అడగడం తప్పే, కానీ ఆ ప్రజలు మాకు రాజు కావాలని అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటి చెప్పిన? సమూయేలు కుటుంబం. సమూయేలు కుటుంబం తినంగుంటే ఏం అడగరు? రాజు కావాలని. అంటే ప్రజల్లో ఇలాంటి మార్పు, వ్యతిరేకత, విప్లవం రావడానికి తిరం లేని కొడుకులు పుట్టారు. తిరం కాదు, స్వార్థపరులు పుట్టారు. జనాల్లో విప్లవం వచ్చేసింది. ఏమన్నారు? మాకు రాజు కావాలి. ఒక రాజకీయ శబ్దం వచ్చింది బయటికి, మాకు రాజు కావాలి. ఎందుకు మాకు రాజు కావాలంటే, నీలాగే నీ కొడుకులుంటే మా నోట ఏం రాదో తెలుసా? మాకు రాజు అంటే నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ కొడుకులకి లేదు. అంటే అన్ని కుటుంబాలు వీళ్ళిద్దరి కోసం దేశంలో మాట్లాడుకుంటున్నాయా లేదా? ఏమని మాట్లాడుకుంటే, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, అనుకున్న పర్లేదు, ఇది వాస్తవం అనాలి. లేదా ఆ గ్రావిటీ మీకు తెలియదు. ఈ ఎదవలు వచ్చిన తర్వాత దేశం పాడైపోయిందని తిట్టుకోండి. ఈ ఎదవలు వచ్చిన తర్వాత దొంగ తీర్పులు, లంచాలకి మరిగారు. వీళ్ళు ఎక్కిన తర్వాత ఈ జడ్జిమెంట్ పీఠ మీద కూర్చున్న కాంచి ఎంత అమ్మేస్తున్నారు సేవను. వీళ్ళ వల్ల మొత్తం అని అందరు తిట్టుకుంటుంటే, అన్యాయం తీర్పులు తీర్చబడి అన్యాయానికి గురైన కుటుంబం యజమాని ఇంటికి పోయి ఏడిసినప్పుడు, ఆ ఇంట్లో ఉన్న పెద్దోడు ఏడుస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు చూడరు. మా నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? భర్త ఏడుస్తుంటే భర్తతో పాటు భార్య ఏడుస్తుంది, ఏడుస్తారు. భార్య భర్తలు ఇద్దరు ఏడుస్తుంటే వీళ్ళిద్దరు ఏడుపులు పిల్లలు చూడరా? చూస్తారు. ఎందుకు ఏడుస్తారంటే, ఈ పిల్లలు గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకి ఏమీ తెలియదనుకుంటాం కానీ వాళ్ళన్నీ చూసారు కానీ అర్థమవుతాయి. ఆ చూసి ఏడిసినప్పుడు వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఏంటి చెప్పిన, మా అమ్మ నాన్న ఏడవడానికి కారణం ఎవరంటే యామానుగడ వాళ్ళ నాన్న మాట మీకు అర్థమవుతున్నాయి? యామానుగడ వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, వీళ్ళిద్దరి వల్లే మా అమ్మ నాన్న ఏడుతుందని అనుకునుండ్రా. ఊహించండి, అనుకునుండ్రా. అందుకనట మా అమ్మ నాన్న ఏడడానికి యామానుగడ వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న అనే కారణం కనుక ఆడుతూ ఎవడు ఆడుకోకండి రా అన్నారు.
బాల్యం నుంచి ఏడుస్తారట. అబ్బాయితో ఎవరో స్నేహం ఎందుకు చేయట్లేదు? మా అమ్మ ఏడుస్తుంది నీ వల్లే, మా నాన్న ఏడుస్తుంది నీ వల్లే. పిల్లలు ఇవన్నీ గుర్తెట్టుకుంటారు, గుర్తెట్టుకోరా? సరిగ్గా ఆడుకునే టైంలో ఎత్తుతారండి ఇవన్నీ, ఈ పెద్ద పెద్ద విషయాలన్నీ. చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలదు అనుకుంటా. అందుకే కొంతమంది చూడండి, ఇంట్లో ఆడుకున్నప్పుడు రే అక్కడికి వెళ్ళొద్దానా అంటే అప్పుడు చెప్తాడు వీడు, ఎవరు మా అమ్మ నీతో ఆడుకోవద్దు అందరు అంటే మీ అమ్మ పెద్ద గయ్యాలు గంపంట ఆడుకోవద్దని చెప్పి. ఆ ఇంట్లో ఏమంటారో బయటికి వెళ్ళి చెప్తారండి. చెప్తారా చెప్పరా? మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తండ్రి తమ్ముళ్ళు అంటే తండ్రి చిన్నాన్న చేసిన పనుల యొక్క ప్రభావం ఏమి ఎరగని ఆ కుర్రోడి మీద పడిందా లేదా? ముఖ్యమైన సంగతులు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు పుట్టక ముందు ఎలా ఉన్నామో తెలియదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత సంపాదించే 10 రూపాయల్లో కూడా యథార్థత ఉండాలి. నువ్వు ఎలా సంపాదించావు మీ పిల్లలు చూడరనుకుంటున్నావా? నువ్వు ఎలా గొడవాడతావు వాళ్ళు చూడరనుకుంటున్నావా? నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు వాళ్ళు చూడరనుకుంటున్నావా? నువ్వు ఎక్కడెక్కడ ఏ టైంకి ఏది దాచి తెస్తున్నావు చూడరనుకుంటున్నావా? అన్నీ చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి తెలిస్తే అందుకని అంటున్నాను, తల్లి సేను మేస్తే బిడ్డ గట్టును మేయదు. మేస్తుందా? అది సేలోకి దిగుతారు. తల్లి బూతులు మాట్లాడితే పిల్లలు పద్యాలు మాట్లాడతారా? వాళ్ళ బూతులే మాట్లాడతారు. తండ్రి తాగుబోతైతే కొడుకు పద్యాలు చెబుతాడా? ఆడు నువ్వు సారా తాగావు, ఇడు బ్యాందీ తాగుతాడు. నువ్వు బ్యాందీ తాగితే ఆడు బీరు తాగుతాడు. అడుగుతున్నాను, చెయ్యరా? తలకాయలు చేసిన పనులు ఖచ్చితంగా తోకలు చేస్తాయి. మీరు గమనించండి, ఈ అబ్బాయి ముందు పెద్ద టాస్కే ఉంది. తాతయ్య పేరు చూస్తే చాలా గొప్ప, నాన్న పేరు చూస్తే ఊరంతా తిట్టుకునే పనికి మాలిన పేరు. తాతయ్యని ఫాలో అవ్వాలా, నాన్న ఫాలో? ఆ ఏడుపులో చిన్నప్పటి నుంచి ఏడుపు పాటలు రాశాడు. ఏంటి ప్రభా నా లైఫ్ ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు. తాతయ్య ఇచ్చిన సేవను, లెగసీని కంటిన్యూ చేయాల్సిన నేను మా నాన్న చేసిన పనికి ఒక్క చుట్టం మా ఇంటికి రాడు, ఒక్క స్నేహితుడు మా ఇంటికి రాడు, ఒక్కడు నాతో ఆడుకున్నాడు. నాకు స్నేహితులు ఎవరైనా ఉంటే ఈ చీకటి తప్ప ఇంకేముంది? గదిలో ఏడ్చి గదే నాకు స్నేహం అయిపోయింది. నా బతుకేటి నాకు అర్థం కావట్లేదని ఏడ్చాడు. ఎంత ఏడవాళ్ళు ఏడ్చాడు. అందరూ ఆ అబ్బాయిని తిట్టుకోవడం మొదలు. అందుకే నేను చెప్తున్నాను, చాలామంది పెద్దవారు పనికిమాల గొడవల్లోకి సర్రం దూరేస్తారు. మన విలేజుల్లో దూరేస్తారు కాండి. ఆడాడు గొడవ పెట్టుకుంటే మధ్యలో నీకు ఎందుకు? ఆడాడు రోడ్డు మీద గొడవ పెట్టుకుని లుంగి బైక్ కట్టుకుని వెళ్ళిపోతాడు. లుంగి బైక్ కట్టుకుని నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నారా? నేను అడుగుతున్నాను. ఆడాడు గొడవ పెట్టుకుని మధ్యలోకి వెళ్ళిపోతావు, లుంగి బైక్ కట్టుకుని ఆడిని గింటెత్తా. ఆడు నిన్ను కొట్టినా, నిన్ను ఆడు కొట్టినా, ప్రతి పనికిమాల గొడవలో దూరితే, నీ పొరపాటున ఏదైనా ఎఫ్ఐఆర్ పడితే, నిన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడదా? మీ నాన్న పోలీసులు తీసుకుని అంటారు. ఇలా ఆడుకునేటప్పుడు వీళ్ళకి పనా పాట? సరిగ్గా ఆడుకునేటప్పుడు ఆ విషయాలు ఎత్తుతారు. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, అనుకున్న పర్లేదు, కొంచెం గుండెల్లో పెట్టుకో. మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుందంట కదరా అంటారు, తెలుసా పిల్లలు? మీ నాన్న లేనప్పుడు ఎవరితోనో ఫోన్ ఇవన్నీ పిల్లలు అంటారు, మాట్లాడతారు, చూస్తారు. అందుకే ఒకప్పుడు పెద్దోళ్ళు గొడవనప్పుడే పిల్లలు లోపలికి వెళ్ళని ఆగానేవారు. ఇప్పుడు సంకన వేసుకుని ఆడేస్తున్నారు గొడవ, భార్యాభర్తలు ఇద్దరు. ఒకప్పుడు పిల్లలు ఉంటే ఆగనేవారు. మా ఇంట్లో కూడా తలపొడి కూడా ఉండవా? మేము దేవదూతలం ఏంటి, మాకు ఉంటాయి ఉండవా? మా ఆవిడ అప్పుడప్పుడు నాకు తెక్కలేసిపోయి మాట్లాడుతుంది. ఆ టైంలో మా పెద్ద పాప అలా చూస్తుంటుంది. ఆగు. ఆ పిల్లలు లోపలికి వెళ్ళాక ఇప్పుడు డ్యాన్స్ వేవి డ్యాన్సే మాట్లాడదాం. వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. కొట్టను కానీ ఆ పిల్ల ముందు కేకలేసిన ఆ పిల్ల అన్నీ గమనిస్తుంది. ఆ మాట మీకు అర్థమవుతున్నాయి? చిన్న పిల్లలకి 2 years 3 years వచ్చినాయి అంటే వాళ్ళకి అర్థమవుతాయి. కొన్నిసార్లు ఎంత కోపం ఉన్నా వాళ్ళ ముందు మనం బిగించేసుకోవాలి. అందుకే పిల్లలకి ముందు అంట ఈ ప్రభావం ఆ పిల్లల మీద పడిందట. ఏడ్చాడు, చిన్నప్పటి నుంచి ఏడ్చాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ గమ్మత్తని చెప్పనా, ఒకరోజు ఏడుస్తావు, 2 రోజులు ఏడుస్తావు, 3 రోజులు ఏడుస్తావు. నీ ఏడుపు నీ చుట్టాలు చూస్తారు లేదో నాకు తెలియదు కానీ, నీ ఏడుపు నీ స్నేహితులు చూస్తారు లేదో తెలియదు కానీ, నీ ఏడుపు ఎవరెవరో చూస్తారు లేదో నాకు తెలియదు కానీ, నీ ఏడుపు నీ నమ్మదగని దేవుడు చూస్తాడు. చూశాడు. ఎంతకాలం తర్వాత చూసావు ప్రభు అంటే 20 సంవత్సరాల తర్వాత చూసావు. అప్పుడే ఎందుకు చూసావంటే దేవుడికి ఎప్పుడు చూసి ఎప్పుడు సమాధానం ఇవ్వాలో తెలుసు. అంతకుముందు సమాధానం ఇచ్చిన ఆయన కార్యాలు సరిగ్గా కుదరవు, కానీ ఎప్పుడు సమాధానం ఇచ్చారో సరిగ్గా వయసు వచ్చాక సమాధానం ఇచ్చారు. ఎక్కడ ఎలా ఒకసారి మీరు చూడండి, ముగిద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం
క్షమించండి, 25వ అధ్యాయం 5వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, ఇందాక తీసిందే, 5వ వచనం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు గొప్ప చేయుటకే యామానుకు 14 కుమారులను 3 కుమార్తెలను. బాగా వినండి, అక్కడ ఎంత బాగుంది చూడండి. యామాను సంతతిని గొప్ప చేయుటకంటే, ఇప్పుడు బాగా వినండి, ఏవేలు వలన ఏవేలు సంతానమైన యామాను బాధపడ్డాడు. అడుగుతున్నా, తండ్రి బాగోకపోయేసరికి కొడుకు బాధపడ్డాడు. ఇక్కడ యామాను తండ్రిగా బాగుండేసరికి యామానుని బట్టి చెప్పండి తన తర్వాత తరమైన సంతానాన్ని దీవించాడు. దేవుడు అంటున్నాడట, ఎట్లాగైనా సరే యామాను సంతానాన్ని గొప్ప చెయ్యాలి. చూసారా మన దేవుడు ఎలా చెప్పిన, ఎక్కడ ఏడుస్తామో అక్కడే మన నోటి నిండా నవ్వు నింపుతాడు. ఎక్కడ హేళన చేయబడ్డామో అక్కడే మనల్ని హెచ్చిస్తాడు. ఎవరు మన నాశనాన్ని కోరుకున్నారో వాళ్ళే సిగ్గుపడేంత ఉన్నతమైన స్థాయిలో మనల్ని పెడతాడు. ఏ ఊర్లో చుట్టాల పట్టాలు లేరన్నారో ఆ ఊర్లోనే గుర్తుపెట్టుకోండి, నాకు ఎవ్వరు లేరు, నేను అనాథలో ఉన్నాను, మా తాతయ్య వెళ్ళిపోయినా, మా నాన్న ఉన్నా, వీళ్ళందరూ పోయిన నాకు ఎవరున్నారంటే దేవుడు అన్నాడు, డోంట్ వరీ హేమాను, ఏం బాధపడకు, నీకు చుట్టాలన్నా పట్టాలన్నా బంధువులన్నా నీకు అన్నీ ఉంటే వచ్చి తినేసిపోతారు, అంతేనా, అంతకు మించి ఏమైనా ఎరగదీస్తారు మనకాలు, అంతే కదా. ఆ చుట్టాల పట్టాలు ఏం చేస్తారు, బాగుంటే వస్తారు, బాగుపోతారు ఎవడో మాది వెళ్దంటారు. కానీ చుట్టాల కన్నా స్నేహితుడు నీ పాకెట్లో డబ్బులు ఉంటే కూడా ఉంటారు, లేకపోతే ఉండరు. స్నేహితుల కన్నా బంధువుల కన్నా ఎప్పటికీ నేను నిరవక ఎముకనంటే వాళ్ళని నీకు ఇస్తున్నాను. ఎంతమంది తెలుసా, 17 మందిని ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, చుట్టాల కన్నా బంధువుల కన్నా స్నేహితుల కన్నా గొప్పవారు ఎవరు చెప్పండి, కడుపును పుట్టిన వాళ్ళు కాదా. యామానికి ఏమి ఇచ్చావు ప్రభు అంటే ఎకరం ఆస్తి ఇవ్వలేదు, కానీ యామానికి ఏమి ఇచ్చావు ప్రభు అంటే ఎకరాల స్థలాలు బంగ్లాలు దేవుడు ఇవ్వలేదు, కానీ ఆ ఆస్తుల కన్నా గొప్ప ఆస్తుడు చెప్పిన కదిలే ఆస్తులు ఎవరు చెప్పండి, పిల్లల్ని ఇచ్చారు. ఆ పిల్లల్ని 3 కూతుర్లు ఉన్నారట, 14 మంది కొడుకులు ఉన్నారట. ఇంతమంది పిల్లలు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంటే చెప్పండి, అందడు మనకి పిల్లలు విలువ తెలియక అలా అరుతుంటాం కూడేస్తుంటాం, కానీ పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగండి, అరుపులు ఉంటే బాగున్నన్ను ఎదురు చూస్తారు. మనకి పిల్లలుంటే మనం వాళ్ళు చేసే పనులకి మనం సిరాకు పడతాం, ఆ గోళ్ళు అలా రాసి ఇలా రాస్తుంటే. కానీ పిల్లలు లేని ఇంటికి వెళ్ళి చూడండి, ఆ గోళ్ళ మీద ఆ మరకలు ఫోటోలు తీసుకుని ఫ్రేమ్లు కట్టించుకుంటాం. మనకి పిల్లలు తెలియక, నేను ఆ మధ్య ఒక అబ్బాయి లేక పుట్టాడు, ఆడు పుట్టినోడికి ఏమాడికి ఏదో కొంచెం ఇబ్బంది ఉందా, ఆ కాళ్ళు వంకరు ఉండేవి, ఆ తర్వాత మళ్ళీ వాడిని ఏదో బాగు చేస్తారు. ఏమనలేదండి, ఆ రోజు మేము అందరం అక్కడ ఉన్నాం, ఏమనలేదు. వాళ్ళ నాన్నే అందరితో మాట్లాడుతున్నప్పుడు నాన్నని పిలిచాడు, ఏట్రా మాట్లాడుతుంటే పిలుస్తా అని. ఆ కుర్రోడి మీద కాలు ఎత్తుదని వేసాడు. ఎంత ఉంటాడండి కుర్రోడు. ఒకప్పుడు ఆడు కాళ్ళు సరిగా లేవని ఏడ్చావు, ఒకప్పుడు ఆడు పుట్టకపోయేసరికి ఏడ్చావు, ఇప్పుడు ఆడు ఏదో పిలిచాడు అలరి ఆడి మీద కాలు ఎత్తుదని అంటే ఆ కాలు తగలలేదు, కానీ తంతా ముందుకు వెళ్ళిపోయాడు ఏదో తిరిగిపోయాను. పిల్లలు ఉన్న వారికి పిల్లలు తెలియదు, కానీ హేమాన్ని అడిగితే చెప్తాడు. ఎందుకు చెప్పిన, ఇన్ని రోజులు ఈ చీకట్లు ఏడ్చాను, ఇన్ని రోజులు ఈ గదులు ఏడ్చాను, ఇప్పుడు నా జీవితంలోకి సందడి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఒక పిల్లోడు ఉంటేనే ఇల్లు గొల్ల అయిపోతుంది మనకి, అది 2 ఉంటే ఇంక ఇల్లు అమ్మేసుకుని పోవడమే, 3 ఉంటే ఇంక అంతే సంగతి, ఇంక ఏదో ఒక పాకేసుకోవడం బెటర్. అలాంటిది 17 మంది పిల్లలంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి, రోజు పండగే. అలా పరిగెడతారు, ఎలా పరిగెడతారు, అలాగే వెళ్తారు, ఇందులో చూస్తారు, బీరోలో చూస్తారు, అందరూ చూస్తారు, ఇలా చూస్తారు, వాళ్ళందరికీ నడుతున్నారు. యామానికి ఎంత సందడిగుండి ఉంటుందండి. అలా సందడి వచ్చిన జీవితం, ఎదిగారు, పెద్ద పిల్లలు అయిపోయారు. ఆ పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత మనమైతే ఏం చేస్తాం చెప్పండి, కొంచెం రిటైర్మెంట్ వయసుకు వచ్చాక నీ దగ్గర 15 రోజులు చెప్పండి నాకు గుర్తు రావట్లేదు, నీ దగ్గర 10 బోటి గోంగూర ఉండరే వస్తా నీ వారం అన్నాడు. ఇంక ఏ ఏడుపులు మనకి, మన పిల్లలు సెటిల్ అయితే మన ఏడుపులు చెప్పండి. నీ దగ్గర 15 రోజులు, నీ దగ్గర 15 రోజులు, నీ దగ్గర వారం. ఈ తిరుగులు సరిపోద్ది, కానీ ఆయన అలా చేయలేదు. 15 రోజులు అనలేదు, కానీ 15,000 లాగా ఏమన్నాడు తెలుసా, ఆయన చేసింది ఏంటో తెలుసా, నాన్న రై
ఏ దేవుడైతే నా కన్నీళ్లు దుడిచేశాడో, ఏ దేవుడైతే నా ముఖంలో నవ్వులు నింపాడో, ఏ దేవుడైతే నా జీవితాన్ని ఒక్కసారిగా టర్న్ మార్చేశాడో, ఏ దేవుడైతే నన్ను ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడో, మిమ్మల్ని నుంచి నేను కోరుకునేది ఏంటంటే మీ డబ్బు, మీ కార్యాలు నాకు ఏమొద్దు, కానీ ఆ దేవుడి మందిరంలో పడి ఆడండ్రా అన్నాడు. ఆ దేవుడి మందిరంలో పడి ఉంటాడంటే ఆ కొడుకులను అందరిని ఏం చేశాడు చెప్పిన, వర్షిప్ నాయకులను చేశాడంటే ఆరాధికులుగా మార్చాడు. ఆరాధికులుగా మార్చడమే కాదు, ఆ కొడుకులు పాడుతున్న పాటలకి ఎంత బాగా రాస్తున్నా చూడండి. యామాన కొడుకులు చక్కగా చేస్తే వాళ్ళు చేసే వర్షిప్ కట. రెండో దినవృత్తాంత గ్రంథం ఒకసారి తీయండి, వాళ్ళు చేసే వర్షిప్కి ఏం జరిగేదో. రెండవ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం, 12వ వచనం నుండి. 12వ 12 హేమాను యెదూదుల సంబంధులైన వారి కుమారులు సహోదరులకు సంబంధించిన వాళ్ళందరూ పాటకులై లేవీలందరూ సన్నపునార వస్త్రాలు ధరించుకొని తాళాలు తంబుర్లు సితార్లు తీసుకొని బలిపీఠం దగ్గర తూర్పు తట్టు నిలబడి ఆ పాటలు పాడుతుంటే 14 అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరములో నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయడానికి వచ్చిన యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. హేమాను కొడుకులు, కొంతమంది కొడుకులు కలిసి పాటలు పాడితే పరలోకం నుండి ఏమొచ్చిందంట? దేవుని మహిమ వచ్చిందా? చెప్పండి, కొడుకుల్ని ఎంత బాగా తయారు చేశాడంటే, వాళ్ళు నిలబడి పాటలు పాడినా, దేవుని సన్నిధిలో పరిచయం చేసిన ఎక్కడి నుంచి ఏం దిగొస్తుందో తెలుసా? దేవుని మహిమ దిగొస్తుంది. అంటే ఆయన ఏం చేశాడు తన పిల్లల్ని అంటే, మీరు గమనించండి, తన కొడుకుల్ని దేవునికి మహిమార్థమైన పాత్రలుగా మార్చి, తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దావీదు యొక్క ఆస్థానంలో, దావీదు గారి యొక్క రాజుగారి ఆస్థానంలో తండ్రిలాగే వాళ్ళు కూడా సలహాదారులు అయిపోయారు. అటు దేవాలయంలోనూ మెయిన్ మెంబర్స్గా ఉన్నారు, ఇటు రాజు దగ్గర ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. అంటే అటు గవర్నమెంట్లో ఇటు రెండిట్లో ఉన్నతమైన స్థాయిలో వారు నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఏడండి ఆ ఏడిసే ఏడుపు ఎల్ఐ దగ్గర, పొల్లయ్య దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర కాకుండా దేవుడి దగ్గర ఏడండి. అది సంవత్సరం ఏడుస్తారు, 2 సంవత్సరాలు ఏడుతారు, 2 సంవత్సరాలు ఏడుతారు, ఏడండి. మనం ఏం చేస్తాం? సినిమా కష్టాలు చెప్పుకున్నట్టు వెళ్ళి దానయ్య గాడికి, పొల్లయ్య గాడికి చెప్తాం, ఇలా కూర్చో, అసలు మాకు ఏం జరిగిందంటే ఆడేమన్నా ఆరుతాడా తిరుగుతాడా? మనందరం చుట్టాలు చెప్పుకుంటాం, మాకు ఇంత బాధ జరిగిందని. పాపాల్లో ఒక పాపం ఏంటి చెప్పినా, మనకు ఏదో జరిగిపోయిందని మన మీద మనం జాలిపడి మన కోసం మనం ఏడవడం కూడా పాపమే, తెలుసా? సౌలు అలాగే ఏడిచాడు, ఆడి మీద ఆడికే జాలి, క్షమించండి, ఆయన మీద ఆయనకే జాలి. మాటలు అర్థమవుతున్నాయి. మన మీద మనం జాలిపడకూడదు, మన మీద దేవుడు జాలిపడాలి. మనం ఏడిసే ఏడుపు దేవుడి దగ్గర వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం. వీళ్ళు చెప్తే ఏం చెప్తారు? వాళ్ళు వెళ్ళి ఇంకో 4 చెప్తారు, అంతేనా? ఇంకేమైనా చేస్తారా వాళ్ళు? అందుకే ఎవరి దగ్గర ఏడవకండి. మన కన్నీరు ఈ లోకం విలువగా చూస్తుంది లేదో నాకు తెలియదు, కానీ మన కన్నీళ్లను కవులలో దాచుకునే ఒకే ఒక వ్యక్తి దేవుడు. గుర్తుపెట్టుకో, ఆయన దాచుకుంటాడు, ఆ కన్నీళ్ళకి జవాబిస్తాడు, బూడిదకి ప్రతిగా పూదండనిస్తాడు. ఎంత ఏడుస్తావు ఏడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తావు. మీరు చెప్పనా? తాతయ్య పరువు మళ్ళీ నిలబెట్టింది ఎవరు చెప్పండి? హేమాను. తాతయ్య యొక్క లెగసీని కంటిన్యూ చేసింది ఎవరు చెప్పండి? హేమాను కొడుకులు. ఒక మాట చెప్పనా? ఈ ఒక్క మాట మీకు చెప్పి ముగించేయాలి నేను. ఈ అబ్బాయి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పనా? వాళ్ళ నాన్నంత ఫ్రాడ్ అయినా, వాళ్ళ నాన్నంత దొంగ అయినా, వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ చిన్నాన్న కోసం ఎక్కడ నోరిప్పి చెప్పలేదు. వయసులో ఉన్న పిల్లలు అక్కడక్కడ కనబడుతున్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మన పేరెంట్స్, మీ అమ్మ గయ్యాల గంప అయినా, మీ నాన్న తాగుబోతు సన్నాసిగాడైనా, ఎలాంటోడైనా మీ కుటుంబం పరువు మీరు బయట మాట్లాడకూడదు. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకు అలా బయట చెప్పుకోకూడదంటే, మీరు గమనించాల్సింది తల్లిదండ్రులను చెప్పండి సన్మానించాలి. వాళ్ళు ఎలాటోలైనా సన్మానించాలి. వాడు తాగుబోతైనా గౌరవించాలి, అమ్మ గయ్యాలైనా గౌరవించాలి. వాళ్ళ గౌరవాన్ని బయట చెప్పకూడదు. చాలామంది పిల్లలు కాలేజీకి పోయి, స్కూల్కి పోయి మాట్లాడితే చెప్పిన, మా నాన్నకి ఏమీ తెలియదు చెప్పండి, మా అమ్మకి ఏమీ తెలియదు, నేనే మా ఇంట్లో సైంటిస్ట్ అని చెప్పుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళి అది చెప్పొచ్చా? అలా అనొచ్చా? మా అమ్మకి ఏమీ తెలియదు అలా చెప్పొచ్చా? ఇవి బయట వాళ్ళు చూస్తలేదు, దేవుడు చూస్తాడు. మీ అమ్మ నాన్న గౌరవించాలి, చూస్తారు. అందుకే వీళ్ళ నాన్న చిన్న తెలాటోలైనా ఎక్కడైనా నోరిపి చెప్పాడు. మనం ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది, కానీ తన నోటంటూ స్వయంగా చెప్పాడా? అనలే కాదు. మీరు చూడండి, యోసేపు కుటుంబంలో ఒక్కరు తినమైన వాళ్ళు ఉన్నారా?
వాళ్ళ నాన్న సగం జీవితం లవ్ స్టోరీలతో జరిపోయింది. యోసేపు గారు నాన్నగారు యాకోబు గారు. వాళ్ళ చెల్లి లేకుండా అమ్మాయికేమో ఏదో అత్యాచారం జరిగింది. వాళ్ళ అన్నయ్యనేమో పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ నరికి పాడేస్తారు. అందరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక్కరైనా కుదురుగా ఉన్నారు. వాళ్ళ అమ్మేమో అదొక గయ్యాలి గంప, ఎవరో రాహేలం. వాళ్ళ చిన్నమ్మేమో అదో రకం. అటు వాళ్ళ నాన్నకి ఇటు ఇలా 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 ఆయనకి మధ్యలో ఇరుక్కుపోయిన ఒక అమాయకురాలు, అబ్బాయి తర్వాత ఆడు బెట్టింగ్ నేర్చుకుందండి. ఒక్కరైనా ఇంట్లో సరిగ్గా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పుకోదగ్గోళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఎక్కడైనా యోసేపు వాళ్ళ ఫ్యామిలీ కోసం తక్కువ చేసి మాట్లాడా? దావీదు ఇంట్లో కూడా దావీదు గారిని సరిగ్గా పట్టించుకోరు. దావీదు గారు ఎక్కడైనా వాళ్ళ నాన్నగారిని తిట్టుకున్నాడా? మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? పెద్దలుగా మనం నేర్చుకోవాల్సింది, మనం చేసే పనులు పిల్లల మీద పడతాయని మనం నేర్చుకోవాలి. పిల్లలుగా ఉన్నవారు నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, ఆ పెద్దోళ్ళు ఎలాటోళ్ళైనా నోరిప్పి బయట ఎక్కడా చెప్పండి చెప్పకూడదు. ఈ రెండు ఏ ఫ్యామిలీలో అయితే ఉంటాయో ఆ ఫ్యామిలీని త్వరలోనే దేవుడు చెప్పండి దీవిస్తాడు. హేమాను జీవితం అద్భుతంగా మారిపోయింది. కదిలే వంశవృక్షంగా మారిపోయారు. దేవునికి ఆశీర్వాదకరంగా మారిపోయారు. హేమాను సంతతి దేవుడిని వర్షిప్ చేయడమే కాదు, హేమాను యొక్క తగ్గింపు ఏడుపు, ఆ ఏడుపులు ఎవరిని గుర్తు చేస్తాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తు చేస్తాయి. ఎందుకంటే హేమాను 20 సంవత్సరాలు ఏడ్చాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినముల్లో చెప్పండి జీవితం అంతా ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడంటే హేమాను తన కోసం తాను ఏడ్చాడు. హేమాను తన భవిష్యత్తు ఎలా అయిపోతుందని ఏడ్చాడు. కానీ యేసుక్రీస్తు ఎవరి కోసం ఏడ్చాడు చెప్పిన? నీ కోసం, నీ కోసం, నా కోసం ఏడ్చాడు. అందరి కోసం ఏడ్చాడు. ఆయన కన్నీళ్ళ జవాబే ఈరోజు ప్రశాంతంగా మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ప్రశాంతంగా ఇక్కడ నిలబడ్డాను. హేమాను ఏడుపు తన కుటుంబాన్ని బాగు చేస్తే, యేసుప్రభు ఏడుపు చెప్పండి మనల్ని బాగు చేస్తుంది, మన పిల్లలను బాగు చేస్తుంది, మన బతుకులు బాగు చేస్తుంది. ఈరోజు మన జీవితాలు నిలబెడుతుంది. అందుకే హేమాను కన్నీళ్ళ కన్నా విలువైన కన్నీళ్ళు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళకి మనం ఏమిచ్చి రుణం తీరుస్తుంటే ఏమిచ్చి రుణం తీయలేం. ఆయన కూర్చుని 4 పాటలు పాడుకోవడం, ఆయన కూర్చుని 4 మాటలు వినడం, కలిగింది ఏదో ఉంటే ఆయన పరిచర్యకి సహకరించడం, ఆయనని ఘనంగా మన బ్రతుకుల్లో మన మాటల్లో ఆయనంటే తెలియని వారికి మనం పరిచయం చేయాలి. ఇదే ఆయన మన నుంచి కోరుకున్నాం. అందుకే మన పిల్లలు చదివినా యేసుప్రభుకి గౌరవం వచ్చేలా చదువుకోవాలి. మన ఉద్యోగాలు చేసినా యేసుప్రభుకి గౌరవం వచ్చేలా. ఇందాక అని చెప్పాడుగా, వాళ్ళకి ఏమేరాని ఏదో లేగా మొత్తం మీద అదే చేసి చెప్పండి, అదే మసిపూసి మారిగా చేసి ఏదో చేయొచ్చు అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఇలా మోసం చేసే అవకాశం మనం ఎందుకు మోసం చేయలేదంటే ఆ కొనుక్కున్నోడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పాస్టర్ గారు అందుకే అలా చేయలేదని. కానీ ఎవరికి మహిమ చెప్పండి? అందుకే 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మనం దేవునికి మహిమ తేవాలి. మన పిల్లలు చదువుకున్నప్పుడు దేవుని మహిమ తేవాలి. మన ఉద్యోగాలు, మన పనులు, ప్రతిదీ ఏం చేసినా దేవుని ఎందుకు మనం మహిమ తేవాలి అంటే, మనకు ఒక రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, శరీరధారి ఉన్న దినముల్లో మన కోసం ఏడ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాన్నాడు. ఈ కన్నీళ్ళు ఏమైనా ఉంటే శాశ్వతంగా తుడిచేస్తా అన్నాడు. అందుకు యేసు ప్రభు కోసం బతకాలి. అందుకే ఆయన పట్టుకుని ఏలాడితే మన పిల్లలు బాగుంటారు, మన సంపాదన బాగుంటుంది, మన జీవితం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే తెలియదు తండ్రి. విలువైన సంగతులు మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. ఒక అబ్బాయి తండ్రి జీవితాంతం ఏడ్చి తన జీవితాన్ని మీ దగ్గర సమాధానం పొందుకొని తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు. కానీ యేసు మా కోసం ఏడ్చి తండ్రి మా కుటుంబాన్ని, మా జీవితాన్ని బాగు చేశాడు. అందరి బట్టి మీకు స్తుతులు. దాన్ని మిగిలిన కార్యాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. ఈ సంఘాన్ని వచ్చిన వారిని ఆశీర్వదించండి. ఈ మాటలు ఎవరికైనా అర్థం కాకపోతే వారికి అర్థం చేసుకునే శక్తినివ్వండి. నా ముందు మాట్లాడిన నాన్నని, ఆయన పరిచర్యని, అలాగే ఎంఎస్ గారిని, ఆయన యొక్క పరిచర్యని, ఇక్కడ సేవ చేస్తున్న నాయకుల్ని, కాపర్ని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ తండ్రి ఎల్లవేళలా కాచి కాపాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.